గైస్, ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. నాకు తెలిసిన ఒక ఊర్లో ఇది రియల్గా జరిగింది. రామ్ దాస్ అండ్ రజిత అనే ఇద్దరు దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామ్ దాస్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, రజిత హౌస్ వైఫ్. పిల్లల్లో పాప 3rd క్లాస్ చదువుతుంది, బాబు 1st క్లాస్ చదువుతున్నాడు. వీళ్లకు పెద్దగా ఆస్తులు కూడా ఏమీ లేవు. కొన్ని నెలల క్రితం వీళ్ళు ఒక ప్రైవేట్ వెహికల్ని హైర్ చేసుకుని తిరుపతికి వెళ్ళారు. రిటర్న్ వస్తున్నప్పుడు ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగి ఆ యాక్సిడెంట్లో రామ్ దాస్ అక్కడికక్కడే చనిపోయాడు. రజిత తన 2 కాళ్ళను పోగొట్టుకుంది. పిల్లలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు. బట్ ఈ యాక్సిడెంట్లో అందరూ క్షేమంగా బయటపడితే బాగుండేది, లేదా వేరేలా జరిగినా అయిపోయేది. ఎందుకంటే ఒకవైపు తండ్రి చనిపోయి మరోవైపు తల్లికి 2 కాళ్ళు విరిగిపోతే ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. కేవలం తండ్రి సంపాదనపైనే ఆధారపడిన ఈ కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా మారబోతుంది. ఒకవేళ ఈ రామ్ దాస్ కాస్త ముందు చూపుతో నా కుటుంబం మొత్తం నా మీదే ఆధారపడి ఉంది, అలాంటప్పుడు నాకేమైనా అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి అని ముందుగానే ఆలోచించి వీళ్ళ కోసం ఏదైనా సెక్యూరిటీ ప్లాన్ చేసి ఉంటే ఆ పిల్లలకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇక్కడ సెక్యూరిటీ అంటే తన తర్వాత ఫ్యామిలీకి సహాయం అందించే ఏదైనా ఒక ఇన్సూరెన్స్. కేవలం ఈ రామ్ దాస్ అనే కాదు, నేడు మన దేశంలో చాలామంది యువకులు తమ ఫ్యామిలీ భవిష్యత్తు గురించి సరిగా ఆలోచించట్లేదు. ఇన్సూరెన్స్ మాట ఎత్తితేనే ఇప్పుడు మాకేమైంది, అంతా బాగానే ఉన్నాం కదా అని తీసి పారేస్తున్నారు. మనమంతా 100 సంవత్సరాలు జీవించాలనే కోరుకుంటాం, కానీ నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒకవేళ మీకు జరగరాంది ఏదైనా జరిగితే కేవలం మీపైనే ఆధారపడి ఉన్న మీ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. క్షణం ముందు మనతో మాట్లాడిన వ్యక్తికి మరు క్షణంలో ఏమవుతుందో చెప్పలేని రోజులవి. కాబట్టి మీరు సంపాదించడం స్టార్ట్ చేశాక ఇన్సూరెన్స్ అనేది మీరు ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. ఈ ఇన్సూరెన్స్ రేపు మీరు ఉన్నా లేకపోయినా మీ ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్లా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనందరికీ, పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు, ధనవంతులకు కూడా ఉపయోగపడే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీకు కార్లో ఉండే ఎయిర్ బ్యాగ్స్ లాంటిది. దానివల్ల మీకు ప్రతిరోజు బెనిఫిట్ ఉండకపోవచ్చు, కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం మిమ్మల్ని కాపాడేది ఈ ఎయిర్ బ్యాగ్సే. అలాగే మీ ఫ్యామిలీ కోసం మీరు ప్రతి నెల కట్టే ప్రీమియం మీకు ఇబ్బందిగా ఉండవచ్చు, కానీ దురదృష్టవశాత్తు రేపు మీకు జరగరాంది ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీకి ఈ ఇన్సూరెన్స్ అనేది ఒక రక్షణ కవచంలా ఉంటుంది. బై ద వే, ప్రజెంట్గా మార్కెట్లో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీలు చాలానే ఉన్నాయి. అలాంటి ఒక కంపెనీయే పాలసీ బజార్. ఆన్లైన్ ద్వారా పాలసీ తీసుకుంటే వీళ్ళు అప్ టు 10% డిస్కౌంట్ అందిస్తున్నారు. వీళ్ళకు దేశవ్యాప్తంగా దాదాపు 55 కంటే ఎక్కువ సిటీస్లో సర్టిఫైడ్ అడ్వైజర్స్ ఉన్నారు. ఈ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనం తర్వాత డీటెయిల్గా మాట్లాడదాం. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనం తీసుకునే ఇన్సూరెన్స్కి ఒక నిర్ణీత కాలం ఉంటుంది. ఆ టైం వరకు ఈ ఇన్సూరెన్స్ మనకు ప్రొటెక్షన్ కల్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టర్మ్ ఇన్సూరెన్స్ని నెక్స్ట్ 30 ఇయర్స్ వరకు తీసుకున్నట్టయితే ప్రస్తుతం నా ఏజ్ 30 అనుకుంటే నాకు 60 ఏళ్ళు వచ్చే వరకు నేను తీసుకున్న ఈ టర్మ్ ఇన్సూరెన్స్ నాకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే నాకు 60 సంవత్సరాలు వచ్చే వరకు నెక్స్ట్ 30 ఇయర్స్ పాటు నేను మంత్లీ లేదా ఇయర్లీ ఇన్సూరెన్స్ అమౌంట్ని పే చేస్తూ ఉండాలి. నేను తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రతి నెల కరెక్ట్గా ప్రీమియంని కట్టడంతో పాటు ఎటువంటి తప్పులు చేయకుండా ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో అయితే ఈ 30 ఇయర్స్ టైంలో నాకు సడన్గా ఏదైనా జరగకూడదు జరిగితే నేను తీసుకున్న పాలసీ కవర్ ఏదైతే ఉందో ఆ డబ్బంతా నా కుటుంబానికి వస్తుంది. ఈ టర్మ్ అయిపోయిన తర్వాత ఈ పాలసీ ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ ₹1 కూడా పే చేయదు. అంటే మనం ఎన్ని సంవత్సరాల వరకు ప్రీమియం కడతామో అంతవరకు మాత్రమే అది మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కల్పిస్తుంది. మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేసిన ఏజ్లోనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ప్లాన్ మొత్తానికి మీరు తక్కువ ప్రీమియం పే చేస్తారు. తక్కువ ఏజ్లోనే ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ని కూడా పొందవచ్చు. ఇక టర్మ్ ఇన్సూరెన్స్లు ఎన్ని రకాలు అనే విషయానికి వస్తే జనరల్గా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మొత్తం 3 రకాలు ఉంటాయి. ఒకటి రెగ్యులర్ టర్మ్ ప్లాన్, రెండవది రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్, మూడవది 100% రీఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ నో కాస్ట్. ఇక ఈ మూడింటి గురించి 1 by 1 మనం డీటెయిల్గా తెలుసుకుందాం. నెంబర్ 1, రెగ్యులర్ టర్మ్ ప్లాన్. ఈ ప్లాన్లో మీ పాలసీ రన్ అవుతున్న కాలంలో మీకు జరగకూడదు ఏమైనా జరిగితే మీరు తీసుకున్న కవరేజ్ అమౌంట్ అంతా కూడా మీ నామినీకి అంటే మీ ఫ్యామిలీకి దక్కుతుంది. ఓకే, బాగుంది.
ఒకవేళ ఈ పాలసీ ఉన్నంత కాలం నాకు ఏమీ జరగలేదు, హెల్దీగా అలాగే ఉన్నా, మరి అలాంటి సిచ్యువేషన్లో మనం కట్టిన డబ్బులు తిరిగి వస్తాయా? ఇలాంటి డౌట్ మీలో చాలా మందికి ఉండే ఉంటుంది. అయితే ఈ రెగ్యులర్ టర్మ్ ప్లాన్ పాలసీలో టర్మ్ అయిపోయాక మీకు ₹1 కూడా రాదు. అలా అని ఈ ప్లాన్ మొత్తం వేస్ట్ అనుకోకండి. ఈ ప్లాన్ టర్మ్ పూర్తయ్యాక మీకు ఏమీ రాకపోవచ్చు, కానీ ఉన్నంత కాలం ఇది మీ ఫ్యామిలీని కాపాడుతుంది. నెంబర్ 2, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్. ఈ ప్లాన్కి మనం ఇందాక మాట్లాడిన రెగ్యులర్ ప్లాన్కి మధ్య తేడా ఏంటంటే, రెగ్యులర్ ప్లాన్లో 1 crore కవరేజ్ కోసం ప్రతి నెల ₹500 కడితే, ఈ రిటర్న్ ప్రీమియం ప్లాన్లో సేమ్ కవరేజ్కి ₹1000 కట్టాల్సి ఉంటుంది. అంటే ఇందులో ప్రీమియం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లాన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే, ఒకవేళ ఈ టర్మ్ పూర్తయ్యే వరకు దేవుని దయ వల్ల మీరు ఇలాగే హెల్తీగా ఉంటే, మీరు స్టార్టింగ్ నుంచి ఎంతైతే ప్రీమియం కట్టారో వాటి నుంచి GST డిడక్ట్ చేసి మిగతా అమౌంట్ అంతా కూడా మీకు తిరిగి ఇచ్చేస్తారు. కాకపోతే ఇక్కడ చిన్న కండిషన్ ఏమిటంటే, మీరు ఎటువంటి డిలే లేకుండా మీ ప్రీమియం అమౌంట్లను మంత్లీ రెగ్యులర్గా పే చేసి ఉండాలి. ఈ ప్లాన్లో మనం కట్టే ప్రీమియం కాస్త ఎక్కువైనప్పటికీ ప్లాన్ గడువు పూర్తయ్యాక మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకపోతే మనం కట్టిన డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. కాబట్టి రెగ్యులర్ టర్మ్ ప్లాన్ కంటే కూడా ఈ రిటర్న్ పాలసీ కాస్త బెటర్. నెంబర్ 3, 100% రీఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ నో కాస్ట్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ఆ 2 ప్లాన్ల కంటే ఇది కాస్త కొత్తది అండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్లాన్లో ప్రీమియం కాస్ట్ రెగ్యులర్ టర్మ్ ప్లాన్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ పాలసీ హోల్డర్కి ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏమిటంటే, అతను ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఈ ప్లాన్ని మీరు ఆపేయాలనుకుంటే అక్కడికక్కడే ఆపేయవచ్చు. మరి ప్లాన్ ఆపేస్తే అప్పటి వరకు కట్టిన డబ్బు పరిస్థితి ఏమిటి అని భయపడకండి. మీరు అప్పటి వరకు ఎంత ప్రీమియం చెల్లించారో వాటి నుంచి GSTని మైనస్ చేసి ₹1 కూడా ఎక్స్ట్రా కాస్ట్ చేయకుండా మీ డబ్బంతా కూడా తిరిగి ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఎలాంటి పారామీటర్స్ని కన్సిడర్ చేయాలో చూద్దాం. జనరల్గా ఇన్సూరెన్స్ తీసుకునేందుకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి త్రూ ఆన్లైన్, రెండవది త్రూ ఏజెంట్. పాలసీ బజార్ ఒక ఆన్లైన్ పోర్టల్ కాబట్టి దీని ద్వారా ప్లాన్ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. దాంతో మీరు డబ్బుల్ని కాస్త ఆదా చేసుకోవచ్చు. అదే ఎవరైనా ఏజెంట్ లేదా బ్యాంక్ ద్వారా వెళ్తే కమిషన్ రూపంలో ప్రీమియం కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాలసీ బజార్ ద్వారానే ప్లాన్ తీసుకోవడం చాలా బెటర్. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ బెస్ట్ ఇన్సూరెన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన మీరు క్లిక్ చేస్తే ఇదిగో ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీళ్ళ హోమ్ పేజ్లో మీరు దాదాపు 40 కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ కంపెనీలను కంపేర్ చేసుకొని టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోవచ్చు. మీరు ఆన్లైన్ ద్వారా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అప్ టు 10% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇన్ కేస్ మీరు తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ మీకు నచ్చకపోతే దాన్ని కేవలం ఒక సింగిల్ క్లిక్తో క్యాన్సిల్ కూడా చేయవచ్చు. వీళ్ళకు దేశవ్యాప్తంగా దాదాపు 55 కంటే ఎక్కువ సిటీస్లో సర్టిఫైడ్ అడ్వైజర్స్ ఉన్నారు. మీకు ఎలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలో తెలియకపోయినా, అర్థం కాకపోయినా వాళ్ళ ఎగ్జిక్యూటివ్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ డౌట్స్లను క్లారిఫై చేయడంతో పాటు మీకు సూట్ అయ్యే బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ని సజెస్ట్ చేస్తారు. ఈ ఇన్సూరెన్స్లలో చాలా వరకు క్లెయిమ్ సెటిల్మెంట్ దగ్గర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ పాలసీ బజార్ మీకు 100% క్లెయిమ్ సపోర్ట్ గ్యారంటీ కూడా ఇస్తుంది. మీ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్లో అవసరమయ్యే పేపర్ వర్క్తో పాటు డాక్యుమెంట్ సర్వీస్లను కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి కుటుంబానికి ఎంతో అవసరమైన టర్మ్ ఇన్సూరెన్స్ని ఈ పాలసీ బజార్ ద్వారా తీసుకోండి. ఇక్కడ మీరు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పకండి. యాక్చువల్గా వాళ్ళు మనం అబద్ధాలు చెప్పాలనే ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు చేసే తప్పుల మీదే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. మీరు ఈ ప్రాసెస్లో ఒక్క తప్పు చేసినా ఆ ఒక్క రీజన్ చూపిస్తూ మీ ఫ్యామిలీకి దక్కాల్సిన డబ్బు మొత్తాన్ని ఆపేస్తారు. కాబట్టి మీకు ఏదైనా అలవాటు ఉన్నా, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి, హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా వాళ్ళకు చెప్పండి. ప్రీమియం కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ నిజాలు మాత్రమే చెప్పండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాక పేజ్ ఇదిగో ఇలా ఓపెన్ అవుతుంది. ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలాంటి టర్మ్ ఇన్సూరెన్స్లు మనకు ప్రొవైడ్ చేస్తున్నాయో ఇక్కడ కనిపిస్తాయి. అయితే డైరెక్ట్గా వెళ్ళి దీన్ని కొనుక్కునే ముందు ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఫిల్టర్ ఆప్షన్లో ఇన్సూరర్ క్లిక్ చేస్తే మీకు ఎలాంటి బ్రాండ్స్ యొక్క ఇన్సూరెన్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో కాస్త పైకి వెళ్తే సెలెక్ట్ ఏ ప్లాన్ టైప్ ద సూట్స్ యు ది బెస్ట్ ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకున్న 3 టర్మ్ ప్లాన్లు కనిపిస్తాయి. ఇంట్లో మీ మీద డిపెండెన్సీ ఎక్కువగా ఉన్నట్టయితే మీ ఖర్చులకు అనుగుణంగా ఇక్కడ లైఫ్ కవర్ని సెలెక్ట్ చేసుకోండి. రెండవ గమనించాల్సిన పాయింట్,
క్లెయిమ్ సెటిల్డ్. ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పర్సంటేజ్లు అన్నీ కూడా క్లెయిమ్ సెటిల్మెంట్ రేట్స్. అంటే ఈ కంపెనీలు వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకునే వారిలో ఎంతమందికి కవరేజ్ క్లెయిమ్ సెటిల్ చేస్తుంది అనేది ఇక్కడ పర్సంటేజ్ రూపంలో చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న కంపెనీ ప్లాన్ మాత్రమే తీసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల సెక్షన్ 80C కింద మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా పొందవచ్చు. ఫైనల్గా ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇన్సూరెన్స్ కోసం ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకొని ఫిల్ చేయండి. ఒకవేళ మీరు మిస్టేక్లో ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదా మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ మీకు కరెక్ట్ కాదు అనిపించినా వితిన్ 15 డేస్లో ఆ ఇన్సూరెన్స్ కంపెనీని కాంటాక్ట్ అయ్యి కరెక్షన్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇన్సూరెన్స్ని కంప్లీట్గా ఆపేయాలనుకున్నా కూడా ఆపేయవచ్చు. మీరు కట్టిన డబ్బు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. సో గైస్, మొత్తంగా ఇవి టర్మ్ ఇన్సూరెన్స్ గురించిన పూర్తి విషయాలు. గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి, అది చిన్న ఉద్యోగమైనా కావచ్చు పెద్ద ఉద్యోగమైనా కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రేపు మనకు జరగకూడదు ఏదైనా జరిగినా కూడా మన ఫ్యామిలీ రోడ్డున పడకుండా వాళ్ళు సెక్యూర్గా ఉండాలి అనుకుంటే వెంటనే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన ప్లాన్ని తీసుకోండి. సో గైస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.